ప్రపంచ యాత్రికుడు ఇంకా ప్రపంచం తిరగడు. ఇలా ఈళ్ళ మీద వీడియోలు చేసుకుంటే చాలా వత్తున్నాయి. ఇంక ఇయ్యే చేసుకుంటే పోయిద్ది అని ఈ వీడియోలు కంటిన్యూ చేస్తా ఉంటాడు. ఏది చెప్తే తను అది కరెక్ట్ అంటాడు. పక్కనోడు చెప్పినయన్నీ రాంగ్ అనే వ్యక్తి ఇలాంటి వ్యక్తి. బయాస్ అని యాదవ్ కొన్ని ప్రశ్నలు అడిగాడు. ఆ ప్రశ్నలకు సమాధానం లేదు, ఏమీ లేదు. సరే లైవ్‌లో కూర్చుందాం అన్నాడు. లైవ్‌లోకి వస్తానని కూడా ఏం చెప్పలేదు. ఇంక చెప్పడు తను ఏందంటే ఇప్పుడు ఈ వీడియోలు చేసుకున్నామా, ఈ వీడియోలు పెద్ద హీరో అనేసారు నన్ను. ఇంక నేను హీరోని మొత్తం కాపాడేస్తున్నాను అందరిని అనుకున్నాడు. మీమర్స్ ఈళ్ళందరూ కూడా కొంచెం హీరో అని చెప్పి ఎలివేషన్‌లు ఇచ్చి కొన్ని వీడియోలు వదిలారు. అయి స్టోరీలు పెట్టుకున్నాడు. ఇంకా ఆళ్ళీళ్ళని లాగటం, ఆళ్ళీళ్ళని తిడటం ఇంకా అయిపోయింది. హీరో, హీరో, హీరో అనుకున్నాడు. ఇప్పుడు ఏమయ్యాడో తెలీదు. ఇంక ఈళ్ళ మీద వీడియోలు కంటిన్యూగా చేస్తున్నాడు, చేయట్లేదంటలా. మరి ఏం సాధిస్తాడో ఏంటో చివరికి ఏముండదు. ఇంతమంది ఒకళ్ళిద్దరితో కాదు చాలా మందితో గొడవలు పెట్టుకున్నాడు. రేపు తనకు అవసరం అన్నప్పుడు ఎవరు ఇంక తనేమనుకున్నాడు, మనం ఈడకి రాము, ఈళ్ళతో మనకేంది పని, నేనేమన్నా ఇక్కడ ఉంటే అప్పుడు నేను ఆలోచించాలి అనే వ్యక్తి తను. ఇంకా తన స్వార్థం తను చూసుకుంటాడని మనం ఆల్రెడీ చాలాసార్లు ప్రూవ్ అయింది. తన స్వార్థం తనే చూసుకుంటాడు. ఇప్పుడు తనకి లాభం ఉంటేనే ఆ పని చేస్తాడు. ఉప్పల బాలుకి ఫోన్ ఇచ్చానన్నాడు. అలాగే దాని గురించి కూడా నెక్స్ట్ వీడియో ఒకటి చేద్దాం. ఇచ్చాడంట కరెక్టే. కానీ దాని గురించి కూడా చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు. తను అందరిని తిడుతున్నాడు, తనకి సపోర్ట్ చేస్తున్నాడని ఇచ్చాడా? లేకపోతే ఏంటి? లేదా తను మంచి వ్యక్తిగా అనుకోవాలి అని ఇయన్నీ చేస్తున్నాడా? చూడాలి. చాలామందిని తిడుతున్నాడు. తను చేసే పని మంచిదే కావచ్చు కానీ అలా అంతమందిని తిడటం అనేది 100% తప్పు. తను మరెప్పటికి తెలుసు